హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. సమ్మర్ వెకేషన్ వచ్చేసింది. పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు. ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అంటున్నారు. మా ఇంటికి అందరు చుట్టాలు వచ్చారు. మేము ఎక్కడికైనా వెళ్దామని మేము కూడా ఒక టూర్ ప్లాన్ చేసాం, చిన్నది. వరంగల్లో ఉన్న తెలంగాణలోని వరంగల్లో ఉన్న సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అని చాలా ఫేమస్. అక్కడికని మేము బయలుదేరాము. నాతో పాటు మీరు వచ్చేసేయండి. ఇదే ఫ్రెండ్స్ సిద్ధేశ్వర స్వామి టెంపుల్కి ఎంట్రన్స్. మాకు తెలియక ఈవినింగ్ టైంలో వచ్చాము కాబట్టి టెంపుల్ క్లోజ్ అయి ఉంది. కాబట్టి మీకు లోపల నుంచి ఏమీ చూపించలేకపోతున్నాను. కాకపోతే బయట ఎంట్రన్స్ అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా పీస్ఫుల్గా ఉంది. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఫోటో సెషన్ కూడా చాలా బాగుంటుంది. చాలా పెద్ద టెంపుల్. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇల్లు నుంచి లోపలికి వెళ్ళాలి. పక్కనే కోనేరు ఉంది. అక్కడ శివుడిది ఉంటుంది ఒకటి విగ్రహము. అక్కడ వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటాయి. అక్కడ నిలబడి ఫొటోస్ దిగితే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. లోపల ఉద్యానవనం కూడా ఉంటుంది మనకి చూడడానికి. ఫొటోస్కి చాలామంది అన్లోకల్ వాళ్ళు వచ్చి ఫొటోస్ దిగడానికి బాగా ఈ ప్లేస్ని ఎంచుకుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది సిద్ధేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ నుంచి మనం పక్కనే ఉన్న మరొక టెంపుల్ అయిన పద్మాక్షి టెంపుల్, అక్కడికి వెళ్దాం. వచ్చేసేయండి మీరు నాతో పాటు. ఇది పద్మాక్షి టెంపుల్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనము బస్సులో కానీ ఆటోలో కానీ వెహికల్స్ ఎలా అయినా వెళ్ళొచ్చు. బై వాక్ కూడా వెళ్ళొచ్చు. చాలా ఎత్తు మీద ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్. ఈవినింగ్ టైంలో వెళ్తే మాత్రం మనకి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇది ఈ పక్కన కోనేరు ఫ్రెండ్స్. దీంట్లో మనం బతుకమ్మలు ఆడి ఇందులోనే వేస్తూ ఉంటారు. ఈ బతుకమ్మలు ఆడేటప్పుడు ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడికే వచ్చి అందరూ బతుకమ్మ ఆడడం అనేది చేస్తూ ఉంటారు. ఇది పద్మాక్షమ్మకి వెళ్ళే టెంపుల్కి రూట్ ఫ్రెండ్స్. చాలా ఎత్తులో ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి టెంపుల్. కానీ వెళ్తూ ఉంటే మాత్రం చల్లటి గాలితోటి చాలా బాగుంది. ఇవి ఇక్కడ నుంచి మనకి స్టెప్స్ ఎంట్రన్స్. ఇటు నుంచి మనము టెంపుల్ లోపలికి వెళ్ళాలి. నార్మల్గా టెంపుల్కి వచ్చే వాళ్ళు, ఎవరైనా మొక్కులు మొక్కుకున్న వాళ్ళు స్టెప్కి బొట్లు పెట్టుకుంటూ ఎక్కుతారు ఫ్రెండ్స్. ఇది వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ అమ్మవారి పాదాలు ఉంటాయి, స్వయంభూ వెలిసినవి లోపట. ఇక్కడ కాళ్ళు కడుక్కొని మనం లోపలికి వెళ్ళాలి. లోపల గుహలాగా ఉండి లోపలికి ఎంట్రన్స్ మాత్రం చాలా డిఫరెంట్స్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడడానికి ఫొటోస్ కూడా దిగొచ్చు, చాలా బాగుంటుంది. మనం ఎక్కడ చూడండి వినాయకుడు ఇక్కడ మనకు కనిపిస్తాడు.
ఎక్కడైనా వినాయకుడు కూర్చున్న వినాయకుడు కనిపిస్తాడు, ఇక్కడ మాత్రం వినాయకుడు పడుకొని ఉంటాడు. డిఫరెంట్గా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, పడుకొని ఉన్న వినాయకుడు. ఫొటోస్ కూడా బాగా వస్తాయి ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఫొటోస్ తీస్తే ఇక్కడ అమ్మవారి పాదుకలు ఉంటాయి, స్వయంభూ వెలిసినవి. మనం కొబ్బరికాయలు ఏమైనా కొట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొట్టుకొని మనము అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎందుకు మొత్తుకుంటాను?